ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి కూడా స్కూళ్ళకైతే సెలవు ప్రకటించారు. అయితే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే సెలవు అయితే వర్తిస్తుంది. ఎవరికి ఏంటి అంటే 2 రోజుల పాటు రేపు అలాగే ఎల్లుండి కూడా సెలవు అయితే ఇచ్చేశారు. ఎవరికి ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. జూలై 28, 29న స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం అయితే కనుక. ఎందుకు సడన్గా 2 రోజుల పాటు సెలవులు ఇస్తున్నారు అయితే అందరికీ ఇవ్వటం లేదు. కొన్ని స్కూల్స్కి ఆల్మోస్ట్గా 221 స్కూళ్ళు, కాలేజీలకి అయితే కనుక సెలవులు ఇస్తున్నారు. ఎందుకు అని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగేటువంటి వార్షిక గిరి ప్రదక్షిణ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ నిర్వహణ దృష్ట్యా జూలై 28, 29 తేదీల్లో ప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు అలాగే కాలేజీలు, స్కూళ్ళు, కాలేజీలకు సెలవు అయితే ప్రకటించారు. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు అందరికీ కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 స్కూళ్ళు, కాలేజీలకు ఈ 2 రోజుల సెలవునైతే ప్రభుత్వం ప్రకటించింది. ఈ సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో తెలిపిన వివరాల ప్రకారం గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 28 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద నుంచి పుష్పరథం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారంటున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు. ఇక 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అలాగే గిరి ప్రదక్షిణ సందర్భంగా జూలై 28, 29 తేదీల్లో సింహాచలం దేవస్థానంలో ఉన్న అన్ని రకాల ఆర్జిత సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సో 2 రోజుల పాటు గిరి ప్రదక్షిణ అయితే జరుగుతున్న కారణంగా మార్గంలో ఉన్న స్కూళ్ళు, కాలేజీలన్నిటికీ కూడా సెలవు అయితే ఇచ్చేశారు. మొత్తం 221 స్కూల్స్కి, కాలేజీకి ఈ సెలవు అయితే ప్రకటించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.